హాయ్ అండి. 'మై బేబీ' సినిమా చూస్తున్నాను. నిజంగా అంటే ఇప్పుడు 'మై బేబీ' అంటే ఏదో ప్రేమలో, ఏదో లవ్‌లో, కిస్‌లో కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీ. అంటే ఇప్పుడు తెరలెగితే మనం వార్త న్యూస్‌లో, పేపర్‌లలో ఇన్ని చూస్తున్నాం ఇయి. అసలు బిడ్డలను మార్చేయటం గట్టా చేస్తున్నాను చూసారా? అసలు దాని కాన్సెప్ట్ తీసుకొని నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా డైరెక్టర్ గారు. అంటే ప్రతి ఆడది మొగుడు అనుకుంటాడు. అంటే ఒక బాబు పుడితే నాలాగా ఉండాలని అలా అని అనుకుంటాడు. అలాగే పాప పుడితే నాలాగా ఉంటుందని భార్య అనుకుంటది. అలాగే వాళ్ళు ఎన్నో కళలతో కన్నా పిల్లల్ని వేరే వాళ్ళు హాస్పిటల్‌లో మార్చేస్తే ఎలా ఉంటది అనేదో స్టోరీలో తీశారండి భయ్య. నిజంగా 'మై బేబీ' సినిమా చూస్తే చాలా 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 ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి అయితే ఈ సినిమా చూడండి. 'మై బేబీ' చాలా బాగుంది. ఇలాంటి సినిమాల వల్ల కూడా కొన్ని కొన్ని క్రైమ్‌లు మారతాయి. అలాగే పోలీసులు కూడా పోలీస్ దగ్గరికి కూడా వెళ్తే అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళే మాకు ఏం తప్పు జరగలేదని అంటారు. అసలు ఏంటనేది స్టోరీ లాస్ట్ వరకు తెలియదు. చాలా బాగుంది. ఇలాంటి సినిమా చూసాను శుక్రవారం అనేది చాలా నాకు మనసు తగ్గింది భయ్య. 'మై బేబీ' సూపర్ గుడ్ ఫిల్మ్ భయ్య. సూపర్ సూపర్. అన్న ఇప్పుడే 'మై బేబీ' సినిమా చూసిన అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తేనే కొంచెం అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది జనాల్లో. సో చాలా బాగా అనిపించింది. అండ్ హీరో అథర్వ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, క్లైమాక్స్ ట్విస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు ఇలాంటి మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా హ్యాండిల్ చేశారు కదా, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అండ్ బీజిఎం కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి 'మై బేబీ'. థ్యాంక్ యూ.